చిలుకూరు బాలాజీ ఆలయం గురించి తెలియని వారుండరు. ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన కేవలం అర్చకుడు మాత్రమే కాదు. ఈయన తండ్రి ఎంవి సౌందరరాజన్ ఉన్నత చదువులు చదువుకుని ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు. అర్చక వృత్తి అంటే గౌరవం, దేవుడంటే భక్తి, ఆచారాలంటే నమ్మకం, విశ్వాసాలను ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం. ఉద్యోగరీత్యా రిటైర్ అయిన తర్వాత ఆయన బాలాజీ ఆలయంలో అర్చక వృత్తిని కొనసాగించారు. ఆయన తర్వాత ఆయన కొడుకుగా గుడి కోసం లక్షల సంపాదన వదిలేసి తండ్రి వారసత్వాన్ని కొనసాగించి బాలాజీ ఆలయాన్ని కాపాడిన వ్యక్తిగా సిఎస్ రంగరాజన్కు గొప్ప పేరుంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేసే కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇంతటి గొప్ప మనిషిపై రౌడీ మోకలు మతాన్ని అడ్డుపెట్టుకుని దాడి చేశాయి. రామరాజ్యం పేరుతో ఏపీ నుంచి వచ్చిన ఓ రౌడీ షీటర్ కొంతమంది గోండాలను వెంటేసుకుని వచ్చి 20 మందితో ఆయన మీద దాడి చేసి బెదిరించాడు. వీర రాఘవరెడ్డి అనే మూర్ఖుడు ఏకంగా చిలుకూరు బాలాజీ ఆలయం తమకు అప్పగించాలని బెదిరించేశాడు. ఎంత ధైర్యం ఉంటే సిఎస్ రంగరాజన్ను ఆయన ఇంట్లోనే కొట్టి బెదిరిస్తాడు. తన తండ్రిని కొట్టొద్దని వెళ్లిన రంగరాజన్ కొడుకును కూడా కొట్టాడు. ఇలాంటి చీడ పురుగులను ఆదిలోనే తొక్కేయాలి, లేదంటే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. పైగా రామరాజ్యం అనే హిందూ మతం పేరు అడ్డు పెట్టుకుని నల్ల బట్టలు నామాలు పెట్టుకుని హిందుత్వానికే చెడ్డ పేరు తెచ్చాడు ఈ గోండా వీర రాఘవరెడ్డి. హిందూ ధర్మం హింసను సహించదు. ఇలా ధర్మం పేరుతో మతం పేరుతో హింసకు పాల్పడే వారిని ఉరి తీయాలని జనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆదిలోనే ఇలాంటి రాక్షసులను అంతం చేయాలి. ఇతని అనుచరులు తొక్కతీస్తే కూడా సెట్ అయిపోతారు. అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. క్రిమినల్ వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులు పిరికి పెందలైన నేరగాళ్లు పారిపోయారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిఎస్ రంగరాజన్కు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా గొప్ప పేరుంది. ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్న దేవుడి కోసం, ఆలయం కోసం వాళ్ళు జీవితాన్నే త్యాగం చేశారు. మరి ఇవన్నీ తెలుసో లేదో కానీ రామరాజ్యం అనే ముసుగులో వచ్చిన దుర్మార్గులు దాడి చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కాపాడేందుకు వారి ఫ్యామిలీ చేసిన త్యాగం అంతా ఇంత కాదు. చిలుకూరు ఆలయానికి ఎంత పేరు రావడానికి గల కారణం సిఎస్ రంగరాజన్. ఆయన తండ్రి నాడు చిలుకూరు ఆలయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయం కింద చేర్చాలనుకున్నారు. కానీ సౌందరరాజన్ మాత్రం ఊరుకోలేదు. ఆలయం ఇలానే ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా నిజమైన దేవుడిగా ఉండాలంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని కోరారు. అయితే అప్పుడే ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. నువ్వు వృద్ధుడివైపోయావు, నీ తర్వాత బాలాజీ ఆలయంలో అర్చక వృత్తి చేసేదెవరని నిలదీశారు. అప్పుడే సౌందరరాజన్ రెండో కొడుకైన రంగరాజన్ నేను చేస్తానని ముందుకొచ్చారు. అప్పటికే ఆయన బయోమెడికల్ ఇంజనీర్. తన సహోద్యాయిగా ఉన్న నరేంద్రతో కలిసి తక్కువ ఖర్చుతో పనిచేసే సిరంజి ఇన్ఫ్యూజన్ పంపుని కనిపెట్టారు. తాము కనిపెట్టిన దానిని భారీగా ఉత్పత్తి చేయాలని ఏకంగా ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే సంస్థను కూడా స్థాపించారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో చెన్నైకి చెందిన మెట్రానిక్స్ అనే సంస్థలో ఉద్యోగిగా చేరారు. సౌత్ మొత్తానికి ఆయనే హెడ్. ఏడాదికి 1999లోనే 10 లక్షల జీతం. అయితే నాడు తండ్రి సుప్రీంకోర్టులో విజయం సాధించారు. అర్చకత్వాన్ని రద్దు చేసిన గుడిని కాపాడారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే తండ్రికి వృద్ధాప్యం రావడంతో ఆలయం కోసం ఆయన లక్షల జీతం వదులుకున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 35 ఏళ్లు. గుడి కోసం మొత్తం జీవితం వదిలేశారు. చాలా మంది పిచ్చివాళ్ళు అనుకున్నారు. ప్యాంటు టై నుంచి పంచె వేసుకుని బొట్లు పెట్టుకుని అర్చకత్వం మొదలు పెట్టారు. రంగరాజన్ మొదట అర్చకత్వం చేస్తుంటే దగ్గర వాళ్లే నవ్వారు. అయినా సరే దేవుడిని కాపాడాలి, ఆలయ సంపదను పరిరక్షించాలని హారతి పళ్ళెం పట్టుకున్నారు ఆయన. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడ్చింది. 2 ఏళ్లకే డబ్బులు మొత్తం అయిపోయాయి. మంచి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చదివించారు. ఇక వారికి రోజు దేవుడికి సమర్పించిన నైవేద్యమే ఆహారమైంది. భార్య కన్యలను దాచుకొని భర్తకు తోవుగా నిలిచారు. అయితే ఆలయ పూజారి కాగానే ఎలాంటి విమర్శలు వస్తాయో రంగరాజన్కు బాగా తెలుసు. అది కూడా తన దగ్గర వారే చేస్తారని ఊహించారు. అప్పుడు వారం మొత్తం కలిపినా కూడా 2000 మంది కూడా వచ్చేవారు కాదు. కానీ అప్పటికే వేసాల దేవుడు అనే పేరు వచ్చేసింది. ఒక్కసారి బాలాజీ ఆలయంలో 11 సార్లు తిరిగి మొక్కుకుంటే అమెరికాకు వేసా వస్తుందని యువకులు నమ్మేవారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చేవారు. అలా వరాలు తీర్చే దేవుడికి ఆయన హాయంలో పేరొచ్చింది. కానీ ఆలయంలోకి వచ్చింది ఆదాయం కోసమే అంటారని హుండీ తీసేశారు ఈయన. విఐపి దర్శనాలు ఉండవు, భక్తులంతా సమానమే, దేవుడు అందరికీ సమానమే అనేలా ఏర్పాట్లు చేశారు. మూఢనమ్మకాలు లేకుండా ఉండాలని మంచి చెప్పేవారు రంగరాజన్. నిజమైన హిందూ అంటే అందరినీ ప్రేమించాలని చెప్పారు. అయితే కేవలం మాటలు మాత్రమే కాదు, ఆచరిస్తారు ఆయన. ఓసారి రంగరాజన్ మునివాహన సేవ గురించి మాట్లాడారు. అంటే దళితులను ఆలయ ప్రవేశం చేయించడం గురించి. ఆ కథ కూడా చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరంగం ఆలయంలో దేవుడిని కనులారా చూడాలని ఓ దళితుడు అనుకుంటాడు. స్వామి అంటే భక్తి ఉంది, అంతకు మించిన విశ్వాసం ఉంది. కానీ దళితుడు అవడం వలన దర్శనం చేసుకోలేకపోయాడు. చివరకు ఒక్కసారైనా చూద్దామని దూరం నుంచి కాస్త ముందుకు రాగానే అర్చకుడు ఏకంగా రాయితో కొడతాడు. దూరంగా వెళ్ళిరా, నీ
వల్ల మైలవుతుందంటాడు. ఆ రాయి తాకటం వలన ఆ దళితుడి తల నుంచి రక్తం కారుతుంటే స్వామినే తలుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే ఆ పూజారి స్వామికి మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ ఉండగా ఓ విషయం గమనిస్తారు. స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఒక్కసారిగా హతాశుడవుతాడు ఆ పూజారి. ఆ దళితుడే స్వామివారా, లేదా స్వామివారికి కూడా దళితుడిని చూసి రక్తం కారిందా? ఎంతటి ఘోరం చేశాను, నన్ను క్షమించు స్వామి అని దేవుడి ముందు సాగలపడ్డాడు ఆ పూజారి. అంతేకాదు ఆ దళితుడిని బ్రతిమలాడి తన భుజాలపై ఎక్కించుకొని స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు ఆ పూజారి. దీనినే మునివాహన సేవ అంటారని చెప్పారు రంగరాజన్. అయితే కథ బాగుంది, మరి మీరు దళితుడిని అలానే భుజాలపై మోసుకెళ్తారా, ఊరికే మాటలు చెబుతారా అని ఓ వ్యక్తి నిలదీశాడు. ఆయన క్షణం కూడా ఆలోచించలేదు. నేను చేసి తీరుతానని చెప్పారు ఆయన. అన్నట్లుగానే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే హరిజన భక్తుడిని భుజాలపై ఎక్కించుకొని మరి స్వామివారి దర్శనం చేయించారు. ఆయన చేసిన పనికి యావత్ దేశం సంతోషం వ్యక్తం చేసింది. హిందూ మతంలో అసమానతలు ఉండొద్దని గొప్పగా చెప్పారని రంగరాజన్ను ప్రశంసించారు. బౌద్ధ గురువు దలైలామా కూడా ఈ వార్తను చూసి మురిసిపోయారు. మీరు చాలా గొప్ప పని చేశారని ప్రశంసాపూర్వక లేఖ కూడా రాశారు. అలా రంగరాజన్ ఆలయం గురించి నిత్యం ఆలోచిస్తారు, సమాజం గురించి మాట్లాడుతారు, అసమానతలు వద్దని చెబుతుంటారు. మహిళల భద్రత నుంచి పిల్లల వరకు ఆయన ఎంతో గొప్పగా సమాజ సేవలో ముందుంటారు. ఆయన తన పిల్లలను కూడా స్వామివారి సేవకి అంకితం చేయాలనుకున్నారు. గొప్ప చదువులు చదువుతున్నా సరే బాలాజీ ఆలయంతో వారికి ఉన్న బంధం ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా వారికే ఆలయంలో అర్చకత్వం చేసే హక్కు వచ్చింది. దాన్ని నిలబెట్టుకున్నారు. మరి ఇంతటి గొప్ప వ్యక్తిని రామరాజ్యం అనే సంస్థను స్థాపించిన ఓ పిచ్చోడు ఏకంగా రంగరాజన్నే బెదిరించాడు. కొంతమంది గోండాలను వెంటేసుకొని వచ్చి దాడి చేయటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా రంగరాజన్ను పరామర్శించారు. బాలాజీ ఆలయ అర్చకుడికే భద్రత లేకుంటే తెలంగాణలో సామాన్యులకు రక్షణ ఏది? ఎవడికి వాడు సైన్యం పేరుతో వచ్చి దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే దాడికి పాల్పడ్డ కీలక నిందితుడు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను గడ్డం పెంచుకుని తానే హిందుత్వానికి తోపునని, హిందూ మతం పరువు తీస్తున్నాడనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని వెళ్లిన వారు మోగదాడి చేయడంపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా పరిగణించి ఖండిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. సామాన్య భక్తులు కూడా రంగరాజన్పై దాడిని ఖండిస్తున్నారు. ఆయన కుటుంబానికి ఉన్న భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఆలయ నిర్వహణ, ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు రంగరాజన్. కానీ ఓ పక్క హిందువులని చెబుతూనే దాడి చేశారంటే దీని వెనుక కొంతమంది పెద్ద నేరగాళ్ల హస్తం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు దొరకడంతో అతని తొక్క తీస్తున్నారు. ఏకంగా ఆలయాన్ని తమకు అప్పగించి వెళ్లిపోవాలని బెదిరించారంటే ఈ బరితెగింపుని సీరియస్ గా తీసుకోవాల్సిందే. మరొకడు హిందూ మత పెద్దలపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేయాలని భక్తులు కోరుతున్నారు. మరి దాడి ఎందుకు చేశాడు? పిచ్చోడిలా సోషల్ మీడియాలో అరిచే ఈ నేరగాడి వ్యవహారం ఏంటనేది పోలీసులు బయట పెట్టాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సంఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.